చదువుకున్నాము. ఎందుకు మనం మరి ముందుకెళ్ళలేకపోతున్నామంటే మనలోన ఒక లక్ష్యం అనేది లేదు మెయిన్గా. ఎందుకంటే మనకు ఒక ఆశయం అనేది లేదు. మనం ఎంతవరకు ఉన్నా చదువుకుంటున్నాం, మనకు ఒక వ్యక్తి చెప్పలేకపోతున్నాం. ఒకవేళ చర్చించుకుంటున్నామంటే తెలిసిన వాళ్ళకి తెలిసిన విధంగా చెప్పడం మాత్రమే, కొత్త పర్సన్ మాత్రం చెప్పేదే ఉండదు. ఇక్కడ మనము లోపానికి గురవుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు ఏదైనా రాజకీయాలు చేయాలంటే, మనం ఏదైనా ఓట్లు వేయాలంటే ఫస్ట్ మన దగ్గర వచ్చినటువంటి మైనస్ ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు కదనే విషయానికి రాజ్యాధికారానికి ఏమాత్రం కూడా అది సంబంధం లేని విషయమని మాన్యువ కాంశీరామ్ గారి జీవిత చరిత్రను చదివితే మనందరికీ కూడా అర్థమవుతుంది. 5 వేషాలు లేనటువంటి కాంశీరామ్ గారు హెలికాప్టర్లో తిరగలిగినాడు. కాంశీరామ్ గారు తన జీవిత చరిత్రని మళ్ళీ ఆ కుటుంబానికి వదిలేసి బయటకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి కట్టుబట్టలు తప్ప ఏమైతే లేవు. మరి ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని ఎట్లా ఆలోచన వచ్చిందనే విషయం ఎందుకు అంటే మనలోన ఒక కఠోరమైన నిర్ణయము, మనలోన ఒక ఏమంటారు ఏదైనా ఒక దృఢ సంకల్పము, ఒక పట్టుదల, ఒక ఆలోచన విధానం ఉంటే మనం కూడా ఏ మనిషి అయినా కానీ మనిషిగానే పుడతారు. కానీ ఎప్పుడైతే మహనీయులు ఎప్పుడు మారిపోతారంటే తన జీవితం మొత్తం సమాజం కోసం ఎప్పుడైతే అర్పిస్తామో ఆ ఫోటోలలో కూడా మన ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా ఈ సమాజానికి ఎదురైతే ఏది మన వీళ్ళు కూడా ప్రధాన రోజున అంటే నేను ఈయన బ్రతుకున్న కాలంలో పార్టీలో లేను, ఈయన కూడా మనిషే, మహానుభావులందరూ మనుషులే. ఎందుకు మనం మహనీయులను పోల్చుకుంటున్నామంటే వాళ్ళ త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితాలు, వాళ్ళ జీవితాలు ఆర్పేసుకొని మన జీవితాలు వెలుగునిచ్చినందుకు మనమందరం కూడా వీళ్ళ యొక్క జయంతులని మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ బహుజనులైనటువంటి కర్నూలు జిల్లా అడ్డా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క రియల్ చెప్పాలంటే ఇక్కడ ఏను గుర్తు ఏనాడో ఎగరాల్సినటువంటి విషయము ఇక్కడందరూ కూడా బానిసలుగా ఇష్టపడుతూ చెంచాలుగా మారిపోతూ మరి ఈ బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నాం కూడా తెలియకుండా బ్రతుకుంటూ మళ్ళీ ఈ జయంతులప్పుడు ఈ వర్ధంతులప్పుడు ఈ కండువాలు వేసుకొని ఈ విధానాన్ని మర్చుకోవాలని చెప్పి ఈ కాంశీరామ్ గారు అంటేనే ఒక పోరాట యోధుడు. మరి కాంశీరామ్ గారు అంటే ఫైర్ అనమాట. ఈ కాంశీరామ్ గారు అంటేనే ఏమి లేని మనుషులకు కూడా రాజకీయ దండన అందించి ఈరోజు ఒక రోజున ఒక గ్రామంలో మా నాన్న మా ఊరు అన్నాడు. ఊరిలోకి రానటువంటి వ్యక్తి కూడా ఆయన కుమారుడైనటువంటి నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడగలుగుతున్నా అంటే ఈ మహనీయులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సౌరతత్వం, సమానత్వం వల్లనే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాను. కాబట్టి ఈ విషయం చెప్పి ముగించే ముందు ఈ వీలైతే మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. వారందరి విగ్రహాలు ఈ కర్నూలు సిటీలో మెజార్టీగా ఉండగలుగుతున్నాయి. కాంశీరామ్ గారి విగ్రహం మాత్రం లేదు. మరి జయంతి సందర్భంగా ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళొచ్చే వర్ధంతికో జయంతిలో కొన్న భారీ విగ్రహానికి కూడా ఏర్పాటుకి నాంది పలకలు. ఈ విగ్రహాల వల్ల ఏమి ఉపయోగం అనేది కూడా చాలా అనుకోవచ్చు. కానీ స్మరించుకోవడానికి ఎవరైనా వెళితే ఎవరిని చెప్పుకోవడానికి ఈరోజు ఈ విగ్రహం ఉందంటే చాలా మంది కూడా అక్కడక్కడ దండలు వేసుకుంటూ ఏ పార్టీలోనూ కూడా ఆయన గురించి కొంచెమైనా కానీ భావితరాలుగా చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి అందులో స్ఫూర్తిగానే మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కాంశీరామ్ గారి జయంతిని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఈ జయంతి సందర్భంగా కోరుకుంటూ మనం అందరం కూడా ఒక చిన్న చెప్పేసి ముగిస్తాను. మనం అందరం కూడా దయచేసి ఏమంటే మన వాళ్ళలో కూడా ఎవరైనా కానీ తక్కువ క్షమించుకోండి. ఈ ఎస్సీ ఎస్టీ